మీరు చెప్పిన మాటలు ఆనాడు వినకపోతేనే ఉయ్యాలో. మీరు చెప్పిన మాటలు ఆనాడు వినకపోతేనే ఉయ్యాలో. మీ మాటలకు దూరం నేను ఈనాడు అయ్యానే ఉయ్యాలో. మీ మాటలకు దూరం ఈనాడు నేను అయ్యానే ఉయ్యాలో. గొప్ప పేరు తెచ్చి మిమ్ముల ఆనంద పెడుతంటి ఉయ్యాలో. గొప్ప పేరు తెచ్చి ఉయ్యాలో ఆనంద పెడుతంటి ఉయ్యాలో. మన తిమ్మపురముకు ఉయ్యాలో గొప్ప పేరు తెస్తంటి ఉయ్యాలో. కలలెన్నో గన్నానే ఉయ్యాలో కల్లోలమైతేనే ఉయ్యాలో. కలలెన్నో గన్నానే ఉయ్యాలో కల్లోలమైతేనే ఉయ్యాలో. ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. పల్లె జనులారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. పల్లె జనులారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. మీరు చూడని సూపులోనా ఉయ్యాలో పాటని మాటలోనా ఉయ్యాలో. చూడని సూపులోనా ఉయ్యాలో పాటని మాటలోనా ఉయ్యాలో. నింగిలో నిలవంకలా ఉయ్యాలో నింగికి పోతున్నా ఉయ్యాలో. నింగిలో నిలవంకగా ఉయ్యాలో నింగికి పోతున్నా ఉయ్యాలో. తెలిసి తెలియని తప్పుకో ఉయ్యాలో ఈ శిక్ష నాకు వచ్చే ఉయ్యాలో. తెలిసి తెలియని తప్పుకో ఉయ్యాలో ఈ శిక్ష నాకు వేసే ఉయ్యాలో. అమ్మా నానాలు ఉయ్యాలో నన్ను క్షమించుండ్రి ఉయ్యాలో. అమ్మా నానాలు ఉయ్యాలో నన్ను క్షమించుండ్రి ఉయ్యాలో. పల్లె జనులారా ఉయ్యాలో నన్ను మన్నించుండ్రి ఉయ్యాలో. పల్లె జనులారా ఉయ్యాలో నన్ను మన్నించుండ్రి ఉయ్యాలో. ఈ మాటలో నిలబెట్టుకోని ఉయ్యాలో ఈనాడు ఈ స్థితి ఉయ్యాలో. మీకు ఇచ్చిన మాటను నేను ఉయ్యాలో ఈనాడు మీకు ఇచ్చిన మాటను రా ఉయ్యాలో నిలబెట్టలేకపోతే ఉయ్యాలో. ఇచ్చిన మాటను రా ఉయ్యాలో నిలబెట్టలేకపోతే ఉయ్యాలో. మొండి ధైర్యం గున్నా ఉయ్యాలో ఈనాడు నేనిది ఉయ్యాలో. ఈనాడు ఈ పరిస్థితి ఉయ్యాలో. ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. ఊరికి ఉత్తరాన ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. ఊరికి ఉత్తరాన ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. అక్క పైలామే ఉయ్యాలో బావా పైలామే ఉయ్యాలో. అక్క పైలామే ఉయ్యాలో నానా పైలామే ఉయ్యాలో. అవ్వ పైలామే ఉయ్యాలో నానా పైలామే ఉయ్యాలో. ఊరి అవతలో నా ఉయ్యాలో నా గుడి కట్టెనంత ఉయ్యాలో.
వెంట ఉయ్యాలో ఊరి అవతలన ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఊరి అవతలన ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో నా సూపుగా నరాదు ఉయ్యాలో నా మాట వినబడదురా ఉయ్యాలో నా సూపుగా నరాదు ఉయ్యాలో నా మాట వినబడదు ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో పల్లె జనులారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో పల్లె జనులారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో వాకిలి పైలాము ఉయ్యాలో ఇల్లు పైలాము ఉయ్యాలో వాకిలి పైలాము ఉయ్యాలో పిల్ల పైలాము ఉయ్యాలో జిల్లా పైలాము ఉయ్యాలో పిల్ల పైలాము ఉయ్యాలో జిల్లా పైలాము ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో పల్లెపోతున్నా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో సింగర్ శృతి చెల్లెమ్మ నిన్న రాత్రి మరణించిందనే విషయం నాకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలియడం జరిగింది. ఆ విషయం తెలిసిన తర్వాత చాలా ఆవేదనకు లోనయ్యాను. ఎందుకంటే అమ్మాయికి మంచి తన గాత్రంతో తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటుంది అనేటువంటి క్రమంలోనే ఈ మరణ వార్త విని చాలా చలించిపోయాం. గతంలో సింగర్ శృతి పేరడీ సాంగ్స్ పాడడం వల్ల ఈ సమాజం నుంచి వచ్చినటువంటి వల్గర్ కామెంట్స్ అన్నిటికీ వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆ ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో వాళ్ళ ఇంటర్వ్యూ చూసి నేను ఫోన్ చేసి చెల్లెమ్మ మీరు పాడతానంటే నేను ఒక పాట రాసి మీ నుంచి పాడిపిస్తాను అన్నప్పుడు ఆ చెల్లెమ్మ ఎంతో ఆనందంగా అన్నయ్య నాకు అవకాశం కోసమే నేను వెయిట్ చేస్తున్నా, నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను నిరూపించుకుంటా అని చెప్పి ఆ ఆనందంతో నన్ను అడగడం జరిగింది. ఆమె కోరుకున్న వెంటనే దర్వాజా దుర్గం అనే సాంగ్ పాడిన తర్వాత ఈ సమాజం నుంచి చాలా ఆమెను చాలా గౌరవిస్తూ కామెంట్లు పెట్టడం జరిగింది. ఆ విషయం చూసుకున్న తర్వాత ఆ చెల్లెమ్మ నాతో ఒకసారి అన్న నువ్వు రాసిన పాటతో ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళ ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు, చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పడం కూడా జరిగింది. అదే క్రమంలో శృతి చెల్లెమ్మతో రీసెంట్గా వారం రోజుల కిందనే ఒక 2 పాటలు పాడించడం జరిగింది. అవి త్వరలో ఈ వారం 10 రోజుల లోపల షూట్ పెట్టుకుందామని చెప్పి అక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తీరా ఇవాళ సాయంత్రం చూస్తే ఆమె మరణించిందనే విషయం తెలిసిన తర్వాత చాలా దుఃఖానికి లోనయ్యాను. నేను చాలా బాధకు గురయ్యాను. మన శృతి చెల్లెమ్మకి కడసారి కన్నీటిని నివాళులు అర్పించేందుకు అయితే వాళ్ళ సొంత గ్రామం అయిన నిజామాబాద్ ప్రక్కన తిమ్మాపూర్ అనే గ్రామం రేపు నేను వెళ్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన కళాకారులు ఎవరైనా ఉంటే మన అందరం కలిసి శృతి చెల్లెమ్మకి కన్నీటి కడసారి నివాళులు అర్పిద్దామని చెప్పి మీ అందరికీ నేను తెలుపుతున్నాను. వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం అందరం కలిసి వెళ్దామని చెప్పి మీకు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి ఫ్యూచర్, ఒక గొప్ప సింగర్గా ఎదుగుతున్న క్రమంలోనే కానీ మార్గ మధ్యలోనే ఇలా జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ చెల్లె కూడా నా మీద ఎంతో ఊసి పెట్టుకొని అన్నయ్య నువ్వు నీ పాటలు చాలా నేను పాడితేనే నా వాయిస్కి సింక్ అయ్యేటట్టు రాస్తున్నావన్నా, తప్పకుండా నేను ఒక స్థాయికి వెళ్ళేదాకా నాకు ఛాన్స్ ఇవ్వాలన్నా, నువ్వు నన్ను ఒక పొజిషన్లో ఉంచడానికి నీ సపోర్ట్ ఉండాలన్నా అని చెప్పి ఆ చెల్లెమ్మ కోరుకున్నప్పుడు తప్పకుండా నా వంతు సహకారం, నాతో నైన సహకారం తప్పకుండా నేను ఒక గొప్ప సింగర్గా చూడాలనేది నాకు ఒక కళ, తప్పకుండా నువ్వు అవుతావురా అని చెప్పి కూడా నేను బ్లెస్ చేయడం జరిగింది. కానీ ఇంతలోనే ఈ విషయం జరగడం చాలా దురదృష్టకరంగా చాలా బాధపడుతున్నాను. సో రేపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా అందరం కలిసి వెళ్దామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను.